అందరికీ నమస్కారం. ఈరోజు న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ నుంచి నేను 15 మందికి క్లాక్ టవర్ దగ్గర బెడ్షీట్లు పంపిణీ చేయడం అనేది జరిగింది. ఇది నా ఒక్కదాని వల్లనే ఇది సాధ్యం కాదు. నాతో పాటు నా ఫ్రెండ్ అండ్ బ్రదర్ అయినటువంటి కుమార్ సార్ కూడా సహకరించారు. అండ్ ఇలాంటి ఎన్నో ముందు చేయాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనం ఇంట్లో ఉంటేనే ఎంతో సెల్తో బాధపడుతున్నాం. అలాంటప్పుడు వీధిలో ఉండే వీళ్ళందరూ ఎంత బాధపడుతున్నారో ఆ బాధను మేడం అర్థం చేసుకొని స్టేటస్ పెట్టడం, ఆ స్టేటస్ ద్వారా నేను స్పందించడం జరిగింది. అదేవిధంగా నేను కూడా స్టేటస్ పెట్టడం ద్వారా నా ఫ్రెండ్ అయినటువంటి కుమార్ సార్ అండ్ బ్రదర్ అతను కూడా స్పందించి మేడం నేను కూడా సహాయం చేస్తానని చెప్పి 10 బెడ్షీట్లు ఇవ్వడం జరిగింది. అండ్ నేను 5 ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ కోరుకునేది ఏంటంటే ఈ స్టేటస్లు, ఈ పత్రికా రిపోర్ట్ రావడం అనేది మాకు ఇంపార్టెంట్ కాదు. మీ మీద ఫేమస్ అవ్వడం కోసం కాదు. ఆ స్టేటస్లు అనేవి చూసి మీలో ఒక్కరైనా స్పందించి ఇలాంటి పేదలకు సహాయం చేస్తారనే ఒక సంకల్పంతో ఇలా ముందు అడుగేయడం అనేది జరుగుతుంది. ఈరోజు మేము పిలవగానే అందరూ కూడా వచ్చి తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మరలా ఒకసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ సేవలో నేను ముందు రావడానికి సహాయం చేస్తున్నటువంటి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో వృధా చేస్తూ ఉంటారు. మనకి అనవసరం అనుకున్న ఎన్నో అవతల వాళ్ళకు ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ఏది వృధా కాదు. కాబట్టి మీకు తోచిన దాంట్లో సహాయం చేసి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మరలా ఒకసారి థ్యాంక్ యూ కుమార్ సార్ అండ్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.